అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది గదా! రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక్కడ మనకి ఏటా రూ. 20,000 అనేవి అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది గదా! అందులో మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 చొప్పున అందించబోతుందండి. సో, విడతల వారీగా మనకి 7,000 ఒకసారి, 7,000 ఒకసారి అందించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధితులు కూడా ఎప్పుడు విడుదల చేస్తారో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. సో, దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో, ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారో మొత్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో, దయచేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ముందుగా చెప్పినట్లుగానే రూ. 20,000 అనేవి అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది గదా! అందులో మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000 అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 చొప్పున అందిస్తామండి. ఇప్పటికే పీఎం కిసాన్ పథకం సంబంధించి 18 విడతల కింద నిధులనేవైతే విడుదల చేసిందనమాట. సో, ఇప్పటికే చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎప్పుడు విడుదల చేస్తారని దానిపై చాలా మందికైతే సందేశం అయితే ఉంది. సో, ఇక్కడ రాష్ట్రమందరూ కూడా ఏంటంటే ఒకేసారి కాకుండా విడతల వారీగా 7,000 ఒకసారి, 7,000 ఒకసారి అందించే అవకాశం ఉందండి. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో, ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలండి. సో, ఇక్కడ పీఎం కిసాన్ పథకం సంబంధించి అర్హులైనా కానీ ఈ కేవైసీ కంప్లీట్ అవ్వడం వల్ల వాళ్ళకి అర్హులైనా కానీ డబ్బులైతే జమ కాలేదనమాట. సో, ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. అలాగే ఎంపీఎస్సీ లింకప్ అయితే ఉండాలనమాట. ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ యొక్క ఎంపీఎస్సీ లింక్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి. ఒకవేళ లేకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే చేయించుకోండి. అయితే దీనికి సంబంధితులు కూడా మనకైతే త్వరలో అయితే విడుదల కాబోతున్నాయండి. మంత్రి గారు కూడా స్పష్టం చేశారు. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కొన్ని నిధులు కూడా త్వరలో జమ చేస్తామని చెప్పేసి ఇదొక శుభవార్త అని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.